ఆలోచించండి. ఆయన యథార్థవంతులను ఎప్పుడు కూడా త్రోసివేయడట. హల్లెలూయా. ఆయన నిన్ను త్రోసివేయలేదు. అది క్రియలు ఆ యొక్క దురాత్మ శక్తులు ఏ చేతబడి శక్తులు బిడ్డల పైన తండ్రి వారు ప్రయోగించిన ప్రైజ్ లార్డ్. మీ అందరికి కూడా ప్రభు పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఉంటున్నా మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీ పనులు ముగించుకొని దేవుని మాటలు విని సేద తీరడానికి సిద్ధంగా ఉన్న మీతో దేవుడు మాట్లాడబోతున్నారు. ఆయన మాటలు బలమైనవి, శక్తి కలిగినవి, ఆదరణ ఇచ్చేవి, సరిచేసేవి. వాక్యంలో ఎదిగినప్పుడు ఆ వాక్యమే మనల్ని కాపాడుతుంది. ఈ లోకంలో ఎన్నో ప్రతికూలతలు వచ్చినా కొన్నిసార్లు మనం ఓడిపోయినట్టు కనిపించినా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు మనకున్నారు, యేసే మనకున్నారు. మనల్ని ఓడిపోనియరు, మన సిగ్గుపరచరు. హల్లెలూయా. వాక్య భాగాన్ని మనం చూద్దాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనము. జోబ్ చాప్టర్ 8 verse 20. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువానిని నిలవబెట్టడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను మంచి పనులు చేస్తున్నప్పటికీ, యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను? ఎందుకు ఇదే స్థితిలో ఉంటున్నాను? ఎందుకు నాపైన నిందలు వస్తున్నాయి? ఎందుకు నాకే అనారోగ్యాలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి? ఎందుకు నేను ఈ అప్పుల ఊబిలోనే ఉండిపోవాల్సి వస్తుంది? దుష్కార్యాలు, పాపాలు చేసేవాళ్ళు, చెడ్డగా జీవించేవాళ్ళు, దేవుని నామానికి అవమానకరంగా ఉండేవాళ్ళు మాత్రం బాగున్నారే, వాళ్ళకేం రావట్లేదే, వాళ్ళకేం ఇబ్బందులు కలగట్లేదే అనే ఆలోచన నీలో వస్తే దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క రాత్రి సమయంలో ఆలోచించమంటున్నాడు మనల్నే. ఏమంటున్నారు? ఆలోచించండి. ప్లీజ్ థింక్ వన్స్. ఒకసారి ఆలోచించండి. ఆయన యథార్థవంతులను ఎప్పుడు కూడా త్రోసివేయడట. హల్లెలూయా. ఆయన నిన్ను త్రోసివేయలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను వదిలిపెట్టడు కూడా. అద్భుతం జరగడానికి ఆలస్యం అవుతుందేమో కానీ అద్భుతం జరగడం మాత్రం కన్ఫర్మ్. హల్లెలూయా. అయితే దుష్కార్యములు చేసేవాడిని కూడా దేవుడు వదిలిపెట్టాడండి. నీ ఎడల ఎవరైనా చెడుగా బిహేవ్ చేశారేమో, నిన్ను కావాలని దూషిస్తున్నారేమో, నిన్ను కావాలని నిందిస్తున్నారేమో, నీ పైన తప్పు మోపుతున్నారేమో, నిన్ను ఏదో విధంగా, నీ కుటుంబాన్ని ఏదో విధంగా కొలాప్స్ చేయాలి, పడేయాలి, నువ్వు సంతోషంగా ఉండకుండా చూడాలనుకుంటున్నారేమో. బహుశా నువ్వు వదిలేసి ఉండొచ్చేమో, దేవుని మాట ప్రకారం నువ్వు వదిలేసి ఉండొచ్చేమో, వారితో నువ్వు సమాధాన పడుతుండొచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఏం చేయడట? వదిలిపెట్టడు. దుష్కార్యం చేయవాడు ఎన్నో రోజులు నిలబడ్డాడు. దుష్కార్యం చేసి ధనం సంపాదించేవారు, పాపం చేసి ధనం సంపాదించేవారు, ఇంకొకరిని బాధ పెట్టి వారి రక్తాన్ని జలగలు పీల్చినట్టు పీల్చి జీవించాలి అని ఆశపడేవారు ఎన్నో రోజులు కూడా ఏమవరట? నిలవరు. రివర్స్ అయింది. నువ్వు అప్పటిదాకా బాధపడిన నువ్వు గొప్ప స్థితిలో ఉంటావు. దుష్కార్యం చేసిన వాడు సడన్గా కొలాప్స్ అయిపోతాడట. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈరోజు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. రాత్రి సమయంలో దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఎలానో జీవిస్తున్నారని, పాపం చేసి జీవిస్తున్నారని, ఫలానా దేశం వెళ్ళి చెడుగా జీవిస్తూ ధనం సంపాదిస్తున్నారని వాళ్ళని బట్టి నువ్వు చింతించుకో. నువ్వు యథార్థంగా జీవిస్తున్న విషయం దేవునికి తెలుసు. ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు. మేబీ మీ యొక్క పాస్టర్ కూడా, ఈ యొక్క దైవజనుడు కూడా నేను పట్టించుకోవట్లేదేమో, నీ యథార్థతను గమనించలేకపోతున్నారేమో. కానీ దేవుడు గమనిస్తున్నారు. ఆయన త్రోసివేయడండి. మనుషులు త్రోసేసినట్టు ఆయన త్రోసివేయడు. అందుకే దేవుడు లేఖనాల ద్వారా అంటున్నారు, బిడ్డ ఆలోచించి ఒకసారి, నేను త్రోసివేయను, నిన్ను వదిలిపెట్టను, నీ కన్నీటిని చూస్తున్నాను, నీ బాధను చూస్తున్నాను, నీకున్నటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నేను చూస్తున్నాను. ఆలోచించి ఒకసారి, నేను విడిపిస్తాను. ఆయన అప్పుడు దేవుడే, ఇప్పుడు దేవుడే, రానున్న కాలంలో కూడా దేవుడే. ఆయన మార్పు లేని దేవుడు అండి. శక్తిహీనము కాని దేవుడు అండి. శక్తి ఆయనలో చేంజ్ ఉండదు. ఒకటే శక్తి ఎప్పుడు కూడా. ఎన్ని సంవత్సరాలైనా అదే పవర్తో నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్న దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఉండు. దేవుడు నిన్ను త్రోసివేయట్లే. దేవుడి యొక్క చెంతనే నువ్వు ఉన్నావు. ధైర్యంగా ఉండు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ రాత్రి సమయంలో మీకోసం మేము ప్రార్థించుటకు ఆసక్తి కలిగి ఉన్నాము.
ప్రార్థనలు ఏకీభవించండి, వాక్యాన్ని షేర్ చేయండి, పరిచర్యలు పాలుభాగస్తులు అవ్వండి. మీ యొక్క ప్రార్థన అవసరం ముఖ్యంగా తెలియపరచండి. వాట్సాప్ ద్వారాను, కాల్స్ ద్వారాను, లేదా కిందన్న మెసేజ్ బాక్స్ను ఉపయోగించుకోండి. మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నారు కదా. మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఉదయం అంతా కాచి కాపాడి పని పాటుల్లో మీరు తోడుగా ఉండి మరి రాత్రి వేళ సమయములో ప్రభ అయా మీకు మొరపెడుచుండగా మా మొరను మీరు ఆలకించండి ప్రభ. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మోకరిల్లారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. వారికి ఉన్న కృంగుదల, వారికి ఉన్న సమస్య, వారికి ఉన్న డిప్రెషన్ అంతటి నుంచి విడుదల దయచేయండి. శోధనల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. శ్రమల నుండి విడుదలను అనుగ్రహించండి ప్రభా. సంతోషము, సమాధానము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా నా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయన. బిడ్డల పైన మీ కనికరము, మీ కాపుదలను ఉంచుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయములో తండ్రి, నిద్ర పట్టక ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎటువంటి కష్టములో, ఎటువంటి దుఃఖములో అయా బిడ్డలను తండ్రి పోగొట్టుకున్న స్థితిలో, అయా భర్తను పోగొట్టుకున్న స్థితిలో, అదే విధంగా ఆస్తిని కోల్పోయిన స్థితిలో, అవమానింపబడినటువంటి స్థితిలో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా, అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. అయా మరి తండ్రి, ఈ రోజున ఒంటరిగా ఉండి ప్రభా దుఃఖిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా, నీవు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉన్నానంటున్నావు ప్రభా. నీవు అనాథవు కాదు, నేను నిన్ను బలపరుస్తానంటున్నావు తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు దూరమైనా, ఎవరు అవమానించినా, ఎవరు నిందించినా, ఎవరు అపహసించినా ప్రభా, అయా అందరి నోలను మోయించే దేవుడు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరున్నారన్న ధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి నా తండ్రి. అయా, ఏ టెన్షన్, ఏ భారము, ఏ బాధ వారికి లేకుండా తండ్రి మీ కృపచేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి ప్రయాణం అంతటిని క్షేమకరంగా ఉండునట్లుగా, వారు చేరుకోవాల్సిన గమ్య స్థానానికి వారు క్షేమముగా, సురక్షితముగా చేరుకోవడానికి సహాయము చేయండి. మరలా తండ్రి, వారి యొక్క గృహమునకు తండ్రి మీరే క్షేమముగా తీసుకొని రమ్మని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. కన్నీటితో విత్తువారు సంతోషగానం అనే పంట కోస్తారంటున్నావు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు గుండె చెదిరిన స్థితిలో ఉన్నారో ప్రభా, వారి యొక్క అయా ఆ యొక్క స్థితిని మార్చండి నా ప్రభా. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడును నేనే, వారి గాయములు కట్టువాడును నేనే అంటున్నారు ప్రభా. వారి గాయములను మాన్పండి నా తండ్రి. వారిని తండ్రి మీరే ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి, ప్రోత్సహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా, అప్పుల నిమిత్తము బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి అప్పులు కొట్టివేయండి. ఆర్థిక సమస్యల నిమిత్తం ఎందరైతే కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి అయ్యా. ప్రతి బిడ్డను ఓదార్చండి, బలపరచండి, ఆదరించండి అయ్యా. మీరే వారికి కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ ఆపద వారికి సంభవించకుండా, ఎటువంటి ప్రమాదాల్లో బిడ్డలు చిక్కుకోకుండా మీ యొక్క తండ్రి అయా కాపుదలలో బిడ్డలను భద్రపరచండి అయా. మా మంచి కాపరిగా ఉన్న దేవుడవు తండ్రి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయముని ఎద్దుకు రాదు అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అయా, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదంటున్నావు తండ్రి. ఏ అపవాది క్రియలు, ఏ ఆ యొక్క దురాత్మ శక్తులు అయా, ఏ చేతబడి శక్తులు బిడ్డల పైన తండ్రి వారు ప్రయోగించిన అయా, అవి ఏమి చేయకుండా నా ప్రభ మీ కాపుదల్లో భద్రపరచండి నా తండ్రి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నారు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను ధైర్యపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను దీవించండి, కాచి కాపాడండి ప్రభ. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి, మద్యపాన ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి అయా. చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు అన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభ. నిజమైన ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ మీదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి. రక్షణ దయచేయండి నా ప్రభ. రక్షణ లేక ఎంతో మంది బిడ్డలు, ఎవరి బిడ్డలు వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు ప్రభ. వారిని వారు గాయపరుచుకుంటున్నారు, వారిని వారు చంపుకుంటున్నారు ప్రభ. నా తండ్రి, మీ యొక్క కృపను, మీ కటాక్షమును వారి పైన ఉంచండి నా తండ్రి. ముఖ్యంగా తండ్రి అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభ మరి తండ్రి చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నారు, ప్రతి బిడ్డకు విడుదల దయచండి. గేమ్స్ ఎడిక్షన్స్ తో అయా, బెట్టింగ్స్ తో అయా, డబ్బులన్నిటినీ తండ్రి వ్యర్థపరుస్తున్నారు ప్రభ. అట్టి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లిదండ్రులకు లోబడిన బిడ్డలు, తల్లి మాటను లెక్క చేయని బిడ్డలు, తండ్రి
మాటను లెక్క చేయని బిడ్డలు అయా లోకముతో కలిసిపోయి లోకంలో పాపమునకు తండ్రి వారు అట్రాక్ట్ అవుతుండగా ఆ పాపము నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయా మీరే వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం. దైవజనులను దీవించండి, అధికారులను దీవించండి, మా భారతదేశాన్ని దీవించండి. అయా సువార్థికులను మీరు బలపరుస్తురమని వేడుకుంటున్నాం. మిషనరీస్ ని దీవించండి నా ప్రభ. మీ పరిచర్య నిమిత్తము ఎందరైతే ప్రయాస పడుతున్నారో రేయింబగళ్ళు ప్రభ మీకు మొరపెడుతున్నారో, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. మీ కనికరము, మీ కటాక్షము, మీ దయగల హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించి బలపరిచి స్థిరపరచమని ఈ రాత్రికాల సమయంలో ప్రభు ప్రతి బిడ్డను దర్శించి ఆదరించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.